జర్నలిస్ట్గా ఈ 2 నెలల పరిపాలన అన్ని అంశాల్లో ఎట్లా కనబడుతున్నది? కేవలం ఏంటంటే నిజంగా ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ ఎవరైనా కూడా నేను ఎందుకంటే దాదాపు 95 నుంచి నేను యాక్టివ్ జర్నలిజంలో ఉన్న సెక్రటరేట్ మిగతా డైరెక్ట్ ప్రభుత్వంతో జరిగేటటువంటి నిర్ణయాలు మంత్రులు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆ స్థాయిలో జరిగేటటువంటి రిపోర్టింగ్ లైన్ క్లోజ్ టు హెడ్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ సెక్రటరేటు అసెంబ్లీ ఆ రిపోర్టింగ్లోనే నేను జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని. ఆ రోజు నుంచి ఎవరు ప్రభుత్వం వచ్చినా కొన్ని కారణాలతో ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి. ప్రభుత్వం మారంగానే ఎవరైనా చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎందుకంటే ఎన్నికల్లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద పొరపాటో ఇంకేదో ఉండో మీకు అప్పచెప్పినప్పుడు ప్రజా తీర్పు ఒకటి ఇచ్చినాక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వమైనా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎవరైనా కూడా నేను జర్నలిస్ట్గా చూసినటువంటి వాళ్ళం ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళం వాళ్ళ ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ చేసే పనులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని మొదటి 6 నెలలు అవే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు ఫౌండేషన్ అది, ఏ ప్రభుత్వానికైనా అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి ఆ ప్రభుత్వాలకు పాజిటివ్ ఏ జనరల్గా కానీ వీళ్ళు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే అంతకుముందే ఎవరు అడగలేదంటే ఎవరు కూడా అన్నారు. వీళ్ళు చెప్పింది ఏంటి, అధికారంలోకి వచ్చిన ఎన్నికల ప్రచారంలో ప్రతి దగ్గర కూడా చెప్పినటువంటిది రేపు డేట్తో సహా చెప్పిండు. ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాం డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు అది కాకుండా కేవలం వాటిని డైవర్ట్ చేయకుండా ప్రజల్ని వాటిని డైవర్ట్ చేయటం కోసమే ఇంతకాలంగా మీరు లీడ్ హెడ్డింగ్ లేకుండా స్టోరీ రాసేసాను. నాకు లీడ్ చెప్పండి, 2 నెలల పరిపాలన ఎట్లా ఉంది? 2 నెలల పరిపాలన అనేది వీళ్ళు కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వీళ్ళ మార్కు పరిపాలన చేయాలి. ఆ పని చెయ్యలేదు. వచ్చిన డేవర్ నుంచి చేసిన పని ఏంటంటే గత ప్రభుత్వం అనే పేరు మీద గత ప్రభుత్వం ఏదో తప్పిదం చేసింది, ఏదో చేసింది అనేటువంటి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప ఈ 2 నెలలుగా ఇప్పటికి అదే కంటిన్యూ జరుగుతున్నది తప్ప వీళ్ళ మార్కు పరిపాలన చేసే పని చేస్తలేరు. అది వాస్తవము. అది వీళ్లకు ఇవాళ ఎంతసేపు ఏంటంటే ప్రతి అంశంలో కూడా వీళ్ళు ప్రజలకు మాట చెప్పారు, అది నెరవేర్చుకోలేదు. ఉచిత బస్ అన్నారు, ఇచ్చిండ్రు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు, అంతకుముందే ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండ్రు, ఏజ్ మినహాయింపు చేసిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే, వేస్తామని చెప్పిండు. అరే అంతకుముందు మీరు దాంట్లో 6 గ్యారంటీలలో ప్రధానంగా చెప్పింది మిగతా 2 లక్షల రుణమాఫీ ఇవాళ మీరు చేసుకున్నా కూడా పోయి తెచ్చుకోండి. 9వ తారీఖున 2 నెలల గవర్నమెంట్ వచ్చి డేట్ చెప్పారండి. ఎవరు చెప్పలే, ప్రతిపక్ష డేట్ చెప్పింది ఎవరు? డేట్ చెప్పింది మీరే కదా, పార్టీ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు, ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు, భట్టి గారు చెప్పారు, తర్వాత ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఆ డేట్ చెప్పింది మీరు. ఆ డేట్ ప్రకారంగా అది చెప్పారు. రైతు బంధు ఇవాళ తీసుకుంటే మీకు ఎకరానికి 10,000 అవుతుంది. తర్వాత మీరు ఆగండి, తీసుకోకండి, మేము 9వ తారీఖు అధికారంలోకి వస్తాం, వెంటనే 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ ఏంది, క్వింటాలు ధాన్యానికి పైన బోనస్గా 500 రూపాయలు అదనంగా అని చెప్పిండు. బోనస్గా ఇస్తామని చెప్పారు. ఇప్పటికేమైంది? నిన్ననే కోదండరెడ్డి గారు ఎవరో మాట్లాడిండు, కనీస మద్దతు ధర రాని పక్షంలో మేము బోనస్ ఇస్తాం, రాని వాళ్ళకి ఇస్తాం అన్నటువంటిది మాట్లాడు. ఇవన్నీ మోసం కదా. ఉద్యోగాలకు సంబంధించి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో చెప్పిండు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. నిరుద్యోగ భృతి మీకు యూత్ డిక్లరేషన్లో చెప్పలే. అది మోసమే కదా, తప్పే కదా. మీరు ఇచ్చినటువంటి వాటిని మీరు ఇవాళ ఆ ఇచ్చినటువంటి హామీలు కేవలం ఎన్ని నెలల లోపు 2 నెలల లోపు ఒక సభ జరిగింది, నల్గొండ సభ జరిగింది. ఎన్ని నెలల లోపు మొత్తం పరిస్థితి అంతా మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తాననుకుంటున్నారు? ఇంకో మాట అంటున్నారు, ప్రభుత్వం త్వరలో మనమే వస్తున్నాం, త్వరలో మనమే రాబోతున్నాం, త్వరలో వల్ల కేసీఆర్ సీఎం అవుతున్నాం అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? త్వరలో అంటే 5 ఏళ్ల తర్వాతనా? త్వరలో అంటే 7-6 నెలల? ఇప్పుడు చాలా స్పష్టంగా మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్పింది.
మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు చెప్పాలి చాలా స్పష్టంగా చెప్పి మళ్ళీ ఎన్నికలు అంటే ఈ ప్రభుత్వం బలపరీక్ష పెడితే పోయింది అనుకో, మళ్ళీ ఎన్నికలు రావచ్చు, 6 ఎన్నికలు రావచ్చు. అయ్యి ఉండొచ్చు. మళ్ళీ అది చెప్పండి. అరే ఇప్పుడు బలపరీక్ష ఎప్పుడైనా రావచ్చు. మీ ప్లాన్ ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గత చరిత్ర సందర్భంలో జరుగునటువంటి అంతర్గత వైవిధ్యాల కారణంగా ఇంకేమైనా జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. దేశంలో రకరకాల పరిణామాలు జరిగినాయి. కర్ణాటక జరిగింది, మహారాష్ట్ర జరిగింది, బీహార్ జరిగినాయి. ఇటువంటి అన్ని పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఆ పరిణామాలతోటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కదా. జాతీయ రాజకీయాలలో ఏం పరిణామం జరుగుతుందో, కర్ణాటకలో ప్రభుత్వం మధ్యలో ఎందుకు పోయిందో తెలియదా, మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలియదా, మనకు బీహార్లో ఏం జరిగిందో తెలియదా, రాజస్థాన్లో ఏం జరిగిందో తెలియదా, మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో తెలియదా, జార్ఖండ్. అటువంటి పరిస్థితి ఏమైనా జరిగితే అంతర్గత వైరుధ్యాలతోటి మళ్ళీ ఎన్నికలు ఇంకేదైనా జరిగిందంటే ఖచ్చితంగా పరిణామాలు ఏ పరిణామాలైనా జరగవచ్చు. మళ్ళీ ఎన్నికలు వస్తే, అంతేగాని దాన్ని ఏదో మేము ప్రభుత్వం కూలుస్తామని ఇంకేదో జరుగుతుందని వెంటనే అర్జెంటుగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఎవరు చెప్పలే. ఆ పరిణామాల కాంటెక్స్లో ఏదైనా మళ్ళీ ఎన్నికలు వచ్చి ఇంకో పరిస్థితి వస్తే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనేది చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. అంతేగాని దాన్ని వక్రీకరించి దాన్ని వాళ్లకు ఉన్నటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ 89లో ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారు. ఎన్టీ రామారావు లాంటి సేమ్ ఇదే ఇయాల్టీ తెలంగాణలో ఒక ఎన్టీ రామారావుని కూడా కొట్టి కాంగ్రెస్కి అప్పచెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు అయ్యారు. 13 నెలలకే ఆయనని ఏం చేసిన ఎవరు బయట వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తీసుకొచ్చిండు. ఆయన 11 నెలలో 13 నెలలు చేసిండు. ఆ తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు వచ్చిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు. ఐదేళ్లలోనే 3 కాంగ్రెస్ పార్టీని జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంకేదన్నా ఇక్కడ జరిగితే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఎన్నికలు వస్తే మాకేం అవసరం అండి, మాకేం సంబంధం, మళ్ళీ మీరు ఏదో చెప్పించాలని ఏదో అనాలని మాకేం సంబంధం, వాళ్ళ రాజకీయ మాకు సంబంధం లేదు. నేను పడిపోతుందని కూడా అనట్లేదు. అటువంటి పరిస్థితి ఏమైనా జరగవచ్చు అని చెప్తున్నాం. ఇదొక భాగం. అంతర్గత వైరుధ్యాలతో ఇటువంటిది అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు మనం కర్ణాటకలో చూస్తున్నాం, నిన్న మొన్న జార్ఖండ్ చూస్తున్నాం, అంతకుముందు అంతకంటే నిన్న జార్ఖండ్ చూసినాం, మొన్న బీహార్ చూస్తున్నాము, తర్వాత అంతకుముందే మధ్యప్రదేశ్ చూసినాము, రాజస్థాన్ చూసినాము, మహారాష్ట్ర చూసినాము. ఈ పరిణామాలలో ఏమైనా జరగవచ్చు. అటువంటి